వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోపి తెలుగు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు చాలా బాగున్నా. అయితే ఇది విజయవాడ దగ్గరలో మా తెలిసిన బ్రదర్ వాళ్ళదైతే కనుక ఫిష్ ఫార్మింగ్ అయితే ఉంది. అయితే నేనైతే ఎప్పుడు ఆ ఫిష్ ఫార్మింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే నాకైతే తెలియదు అనమాట. అయితే ఇంకో మా ఫ్రెండ్తో అయితే కనుక ఫిష్ ఫార్మింగ్ వాళ్ళు చూడటానికి అయితే వచ్చాం వల్లభాపురంలో. ఇది ఎలా చేస్తారు ఏంటి ఫిష్ ఫార్మింగ్ అనేది అయితే కనుక మీరు కూడా చూడండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే గనక మీరు గూడా అయితే బుక్ చేసుకోవచ్చనమాట. ఆన్‌లైన్ గూడా అయితే ఉంటది. అయితే ఈ ఫిష్ ఫార్మింగ్ అసలు ఎలా చేస్తారు? ఏంటి? అన్నదైతే గనక ఇప్పుడు వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నా పేరు వచ్చేసి రవీంద్ర నాయక్ అండి. సో మాది విలేజ్ నేమ్ వచ్చేసి వల్లభాపురం అనమాట. సో వల్లభాపురం అంటే ఎవరికి తెలియదండి, యాక్చువల్లీ విజయవాడకి దగ్గర అనమాట. సో విజయవాడ నుంచి నియర్లీ ఒక 18-19 కిలోమీటర్స్ వస్తుంది. సో మాది వచ్చేసి అక్వేరియం ఫిష్ ఫామ్ అండి. సో డైరెక్ట్గా గప్పీస్ అని చెప్తే మీకు ఎవరికి అర్థం కాదు కాబట్టి అక్వేరియం ఫిష్ ఫామ్ అని చెప్తున్నాను. సో ఈ అక్వేరియం ఫిష్ ఫామ్లో నేను తీసుకున్న వెరైటీ వచ్చేసి గప్పీస్ అనమాట. సో గప్పీస్ అంటే చాలా మందికి ఇష్టపడతారు. గప్పీస్లో అనేక రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయన్నమాట, వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే నియర్లీ మన ఫామ్లో 100+ ట్యాంక్స్తో ముందుకు తీసుకెళ్తూ ఉన్నానండి. సో దాంతో మనకు వచ్చేసి 30 రకాల గప్పీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు ఒక్కొక్కటిగా ఎలా చేస్తారు, దీనికోసం అసలు మనం ఏమేం చేస్తున్నాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్ట్రెయిన్ నేమ్ వచ్చేసి ఎల్లో పింగు అంటారండి. సో గప్పీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెయిన్స్ మనం బ్రీడ్ చేస్తున్నాం. దాంట్లో ఒక 30 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో ఇది కూడా ఒకటండి. సో ఇది ఎల్లో పింగు అండి. బాడీ అంతా కూడా ఎల్లో కలర్ రావడం జరుగుతుంది. ఏదైతే మేల్కి, ఫీమేల్ అనేది సింపుల్గానే ఉంటుందండి ఏ గప్పీలో తీసుకున్నా సరే. సో చాలా వైబ్రెంట్గా ఉంటుంది అనమాట ఈ స్ట్రెయిన్ వచ్చేసి. మనం లైవ్ కల్చర్స్ ఇవి వేయటం వల్ల ఇంకా మల్టిపుల్ అయ్యి కలరేషన్, అలాగే హెల్దీనెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. సో లైవ్ కల్చర్స్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను మీకు క్లియర్గా. ఈ స్ట్రెయిన్ నేమ్ వచ్చేసి చిల్లీ మొసైక్ డంబోయర్ అండి. సో డంబోయర్ దీనికి స్పెషాలిటీ, మొసైక్ స్ట్రెయిన్కి సంబంధించింది. చాలా అంటే చాలా బాగుంటుంది, వైబ్రెంట్గా ఉంటుంది అనమాట మెయిల్ అండ్ ఫీమేల్. సో మెయిల్కి ఎంత టైల్ ఉందో ఫీమేల్కి కూడా అంతే టైల్ ఉంటుంది, చూడండి ఒకసారి. అలాగే డంబోయర్ చూడండి, ఏదైతే ముందర రెక్కలు ఉన్నాయో ఆ రెక్కలు అనేవి చాలా అంటే చాలా బ్లూ కలర్లో పెద్దగా రావటం జరుగుతుంది. అది ఒక హైలైట్ అనమాట. సో మన దగ్గర క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఎంత క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100కి 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకు అని అంటే మనం ఎక్కువ బ్రీడ్ చేయమండి, తక్కువ స్ట్రెయిన్స్ని ఎక్కువ ట్యాంకుల్లో బ్రీడ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్యాచ్ వచ్చింది అనుకోండి, ఆ బ్యాచ్ని ఒకే దాంట్లో పెట్టి మళ్ళీ ఇంకొక బ్యాచ్ని ఇంకో దాంట్లో పెడతాం అనమాట. బ్యాచ్ మీన్స్ ఒక్కసారి డెలివరీ ఇస్తే ఆ బ్యాచ్ అదే ఏదైతే పిల్లలు ఉంటాయో వాటిని ఒక ట్యాంక్లో పెంచడం జరుగుతుంది అనమాట. అందుకనే మనం వీటిని ప్రతిరోజు మానిటర్ చేస్తాం. ప్రతిరోజు కూడా వీటిని మనం మంచి ఫీడ్ ఇవ్వటం వల్ల ఇంత కలరేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇది స్ట్రెయిన్ నేమ్ వచ్చేసి హెచ్పి బ్లూ అంటారండి. హాఫ్ బ్లూ హాఫ్ బ్లాక్ కలిసి ఉంటుంది అనమాట. సో ఇది మీరు గూగుల్ కూడా చేయొచ్చండి. F1 క్వాలిటీ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే మీరు గూగుల్ చేస్తే దీనికంటే తక్కువ క్వాలిటీ ఫొటోస్ వస్తాయి, కానీ ఇదే మనకి ఎక్కువ క్వాలిటీ ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు, మెయిల్ ఫీమేల్ ఏదైతే ఉన్నాయో అవి మంచి కలరేషన్, డార్క్ కలరేషన్ రావడం జరుగుతుంది. అలాగే ఫీమేల్ని మీరు గమనించినట్లయితే ఇవి గప్పీస్ కాబట్టి ఎవ్రీ 20-25 డేస్కి ఒకసారి బేబీస్ని పెడతా ఉంటాయండి. ఇప్పుడు ఈ ఫీమేల్ అయితే రెడీ టు బ్రీడ్ అనమాట. సో దాని పొట్ట సైజు మీరు చూస్తే కనుక నియర్లీ దానిలో నేను అనుకోవటం నా ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక 50-60 బేబీస్ వరకు ఉంటాయన్నమాట. సో ఆ బేబీస్ అన్నిటినీ మనకి ఇవి ఇస్తాయి, అలాగే ఇవి తినేస్తూ ఉంటాయి అనమాట. అందుకని మనం లైవ్ ప్లాంట్స్ని యాడ్ చేస్తూ ఉంటాం. సో లైవ్ ప్లాంట్స్ యాడ్ చేయడం వల్ల వాటిలోకి బేబీస్ వెళ్ళి హైడ్ అయ్యి ఇవి మనకి 100కి 100% ఇవైతే బేబీస్ మనకి సర్వైవ్ అవుతాయి. ఆ సర్వైవ్ అయిన వాటిని తీసుకొని వేరే దాంట్లో షిప్ చేస్తాం అనమాట. సో అందుకని లైవ్ ప్లాంట్స్ యొక్క ప్రత్యేకత అనేది మనకు ఖచ్చితంగా అక్వేరియం ఫిషెస్లో ఈ గప్పీస్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. వచ్చేసి ఇంపీరియల్ బ్లూ డ్రాగన్ గప్పీస్ అండి. సో ఇవి కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది. ఇంపీరియల్ అనమాట. ఏదైతే బ్లూ షేడ్ అనేది బ్లాక్ కలర్లో మిక్స్ అయ్యి స్విమ్ చేసేటప్పుడు బాగా డార్క్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. చాలా కొత్త స్ట్రెయిన్ అనమాట, రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన స్ట్రెయిన్. సో వాటిని అయితే మనం బ్రీడ్ చేస్తున్నాం. ఇదే కాదండి, ఇలాంటివి చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర. వాటిలో ఇది కూడా ఒకటి అనమాట.
సో ఈ స్ట్రెయిన్ నేమ్ వచ్చేసి జాగ్వార్ గప్పీస్ అండి. సో నా దగ్గర ఉన్న గప్పీస్లో ఏదన్నా మంచి స్ట్రెయిన్ ఏమన్నా ఉంది అంటే కనుక ఇదే అని చెప్పొచ్చు. అలాగే నాకు ఇష్టమైన స్ట్రెయిన్ ఏదైనా ఉంది అంటే ఇదనే చెప్తానండి నేనైతే. చూడొచ్చు మీరు ఎంత పెద్ద టైల్ వచ్చిందో. అలాగే గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా వైబ్రెంట్గా చాలా బాగా స్విమ్ చేస్తూ ఉంటాయండి. స్విమ్ చేసేటప్పుడు అలా కళ్ళని తిప్పనీయకుండా చేస్తూ ఉంటాయి ఇవి. సో అంత క్యూట్గా ఉంటాయి అన్నమాట ఈ గప్పీస్లో, ఈ యొక్క జాగ్వార్ గప్పీస్. సో గప్పీస్లో నాకు నచ్చింది ఇదేనండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. అందులో దీనికి పెద్ద టైల్ రావటం, అలాగే గ్రీన్ మీద బాగా ఏదైతే గోల్డ్ కలర్ కోటింగ్ లాగా రావటం చాలా బాగుంటుంది అనమాట చూస్తుంటే. సో నేను చెప్పవసరం లేదు, మీరే తెలుసుకోవచ్చు డిస్ప్లేలో. అలాగే ఫీమేల్స్ అన్నీ కూడా మంచి సైజ్ మీద ఉన్నాయండి. అందుకనే నేను వీటి కోసం అని చెప్పి బ్రీడింగ్ ఏజెస్ రెడీ చేసి వీటిని మళ్ళీ పెద్ద ట్యాంక్ 4 feet అట్లయితే ఇవన్నీ లైవ్ ప్లాంట్స్ అండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో ఇది చూసుకున్నట్లయితే ప్యారెట్ ఫేదర్ అనమాట, చాలా బాగుంటుంది ఇది. అలాగే మనం ఇది చూసుకున్నట్లయితే సెల్వేనియా అంటారు, మంచిగా గ్రోత్ అవుతుంది ఇదైతే. దాని తర్వాత వచ్చేసి ఫ్రాగ్ బిట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇవి వచ్చేసి కాయిన్ హెడ్ అంటారు, పెన్నీవర్త్ అంటారు. చాలా మంచిగా యూజ్ అవుతాయండి, ఎన్విరాన్మెంట్ క్రియేషన్లో బాగా యూజ్ అవుతాయి. సో సో ఇదైతే కనుక ఫాక్స్ టైల్ అండి. ఫాక్స్ టైల్ అంటే చాలా మందికి తెలుసు, ఏదైతే హాబీగా చేసే వాళ్ళందరికీ తెలుసు. సో చూడొచ్చు ఎంత గ్రీనరీగా ఉందో. సో వీటిల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి పిల్లలు పెట్టిన తర్వాత. ఇలా ఏదైతే స్టమ్స్ ఉన్నాయో ఈ స్టమ్స్ మధ్యలోకి వెళ్ళిపోవటం, అలా వెళ్ళిపోయిన తర్వాత దాక్కోవటం, అవి దాక్కోవడానికి మంచి హైడింగ్ స్పాట్ అవుతుంది అనమాట వీటిలో. సో మన దగ్గర 100 ట్యాంక్స్ ఉన్నాయని చెప్పా కదండి. సో ఇప్పుడు దాకా మీరు సిమెంట్ ట్యాంక్స్ చూస్తే ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట. సో వీటిల్లో కూడా నేను మ్యాక్సిమం అన్నీ కూడా గప్పీస్ పెంచుతూ ఉంటానండి. సో గప్పీస్లో మనం ఇది చూసుకున్నట్లయితే ఫుల్ రెడ్ బ్లూ డంబోయర్ అంటారండి. డంబోయర్ వస్తుంది, బాడీ అంతా కూడా ఫుల్ రెడ్ రావడం జరుగుతుంది, డంబోయర్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే రెడ్ లేస్ డబుల్ స్వాడ్ చూడొచ్చండి. రెడ్ లేస్ చాలా పెద్ద టైల్ రావడం జరుగుతుంది దీనికైతే. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జెడ్ బ్లాక్ ఉన్నాయి. బ్లాక్ అన్నమాట, చాలా మంది ఇష్టపడే కలర్ బ్లాక్. ఒకటి వైట్, ఒకటి రెడ్, ఒకటి. సో అన్నిట్లో అయితే మనం ప్లాంట్స్ అయితే వేయటం జరుగుతుందండి, ఎందుకంటే అవి ఒకవేళ బేబీస్ని పెట్టినట్లయితే హైడ్ అవుతాయి. అలాగే ఎన్విరాన్మెంట్ క్రియేషన్ మీకు ఎండాకాలంలో కూడా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎండ తగలకుండా మంచిగా యూజ్ అవుతుంది. శాంటా క్లాస్ అండి, శాంటా క్లాస్లో లాంగ్ బాడీ అనమాట. సో డంబోయర్స్ కూడా వస్తుంది ఈ స్ట్రెయిన్కి, చాలా బాగుంటుంది ఈ స్ట్రెయిన్ వచ్చేసి. ఇది వచ్చేసి రెడ్ లేస్ అండి, మెటల్ రెడ్ లేస్ అంటారు దీనికి వచ్చి పెద్ద టైల్ రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్ట్రెయిన్. సో బేబీస్ కూడా ఇందులోనే గ్రోత్ అవుతున్నాయండి. చూడొచ్చు రోజ్ టైల్ డంబోయర్ అంటారండి. టైల్ వచ్చేసి చాలా పెద్దగా గ్రోత్ అవుతుంది, అలాగే డంబోయర్స్ కూడా రావడం జరుగుతుంది. చాలా బాగుంటుంది అనమాట స్ట్రెయిన్. సో కొత్తగా వచ్చింది మార్కెట్లోకి. సో మన దగ్గర చాలా బేబీస్ కూడా ఉన్నాయన్నమాట. గ్రోత్ ఇలా చూసుకుంటే అండి మన దగ్గర 100 ట్యాంక్స్లో నియర్లీ ఒక 30 వెరైటీస్ అయితే గప్పీస్ గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. ఈ స్ట్రెయిన్ వచ్చేసి ఆల్బినో బ్లూ టాపర్స్ అనమాట. సో ప్రతి దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందండి. సో వీటిని మనం బ్రీడ్ చేయాలంటే అసలు మోస్ట్లీ మనకు కావాల్సింది ఏంటి అంటే మినిమం ఒక 35 to 40 లీటర్స్ ట్యాంక్ కావాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న ట్యాంక్స్లో అన్ని వేసేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీరు ఎక్కువ వేయటం వల్ల అమ్మోనియా కంటెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా 2 రోజులకు ఒక ఫిష్, రోజుకు ఒక ఫిష్ ఇలా చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికి రీజన్ ఒక్కటే, మీరు వాటర్ అనేది తక్కువ ఉంటే ఫిషెస్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది.
అలాంటప్పుడు మీకు ఏమవుతుందంటే ఫిష్ అనేది సర్వైవ్ అవ్వదు అనమాట. సో అందుకని మీకు 35 to 40 లీటర్స్ ఉండాలి. అందులో కూడా ఓన్లీ 5 పేర్స్ అంటే 10 పీసెస్ అనమాట ఉండాల్సింది. సో అప్పుడు ఏమవుతుందంటే వాటర్లో కంటెంట్ అనేది, అమోనియా కంటెంట్ అనేది తగ్గుతుంది. అప్పుడు మీకు ఫిష్ అనేది హ్యాపీగా సర్వైవ్ అవుతుంది. సో ఈ స్ట్రెయిన్ వచ్చేసి ఆల్బినో ఫుల్ రెడ్ అనమాట. సో మీరు గమనించినట్లయితే ప్రతి ట్యాంక్లో మనం ప్లాంట్స్ వేసాం అనమాట. ఈ ప్లాంట్స్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఏదైతే వాటర్లో మీకు ఉండే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మీకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఫిషెస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి ఈ ప్లాంట్స్ వల్ల. సో మీరు చూసుకున్నట్లయితే మన దగ్గర డిఫరెంట్ స్ట్రెయిన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా బేబీస్ కూడా ఉంటాయండి. సో ఈ బేబీస్ అనేవి గ్రోత్ అవుతా అలాగే మనకి చాలా మంచి కలరేషన్తో కూడా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి స్నేక్ స్కిన్ గెలాక్సీ బ్లూ టైల్ అనమాట. చాలా బాగుంటుంది, పెద్ద టైల్ రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా మంచి స్ట్రెయిన్స్ అయితే మనం బ్రీడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇవి కూడా మనలాగే కొంచెం ఏదైతే హెల్త్ని చూసుకుంటూ ఉండాలండి, వీటి హెల్త్ని కూడా. సో వీటికి జనరల్ క్యూర్స్ ఉంటాయి, మెడిసిన్స్ రెగ్యులర్గా మనం దీనికి వేస్తూ ఉండాలన్నమాట. ఏదైతే ఇవి టెయిల్ దగ్గరికి రావటం, అలాగే టెయిల్ మీద కట్ అయిపోవటం, నెక్స్ట్ వచ్చేసి బాడీ మీద వైట్గా స్పాట్స్ రావటం జరుగుతూ ఉంటుంది. వీటికి సంబంధించి మెడిసిన్స్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అవి ఏం ఉండవండి, అవేం లేకోకుండా మీరు జస్ట్ తీసుకెళ్తారు, సడన్గా వాటర్లో పడేస్తారు. అవి రోజుకి 1 రోజుకి 2 పోగానే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అట్లా కాకుండా మీరు ఏం చేస్తారంటే పెద్ద కంటైనర్ పెట్టుకొని పెద్ద కంటైనర్లోనే తక్కువ ఫిషెస్ పెట్టుకుంటే అవి హ్యాపీగా హెల్తీగా పెరుగుతూ ఉంటాయండి. అలాగే మీకు లాంగ్ లైఫ్ ఉంటాయి అన్నమాట. సో ఇవి చూసుకుంటే కనుక ఆల్బినో కోయి వెరైటీ అండి. చాలా అంటే చాలా డార్క్ కలర్ రావటం జరుగుతుంది. అలాగే దీనికి రెడ్ ఇయర్ రావటం జరుగుతుందండి. డంబో ఇయర్లో రెడ్ కలర్ రావటం జరుగుతుంది. సో ఇట్లా మనం గేజెస్ రెడీ చేసుకుంటామండి, గేజెస్ పెట్టుకుంటాం. ఎందుకంటే బేబీస్ని తినేస్తూ ఉంటాయి ఇవే, అందుకని చెప్పేసి ఆ బేబీస్ని హైడ్ చేయడానికని గేజెస్ వాడుతూ ఉంటాం అనమాట. సో ఈ స్ట్రెయిన్ చూసుకున్నట్లయితే ప్లాటినం కోయి అనమాట. సో కోయి వెరైటీలో మన దగ్గర నియర్లీ 3 ఉన్నాయండి. ఇంకా ఏముండదండి, మేల్ అండ్ ఫీమేల్ని ఒక ట్యాంక్లో విడిచిపెట్టామంటే అవే బ్రీడ్ అవుతాయి. కాకపోతే హైడింగ్ అవడానికి, బేబీస్ హైడింగ్ అవడానికి ప్లాంట్స్ వేసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మెడిసిన్స్ వాటర్ మార్చినప్పుడు జనరల్ క్యూర్ మెడిసిన్స్ వాడుకుంటే ఫిష్ అనేది హెల్తీగా ఉంటుంది. సో నా సీక్రెట్ అయితే ఇదేనండి. నేను ఎక్కువగా ఫిషెస్ని మల్టిపుల్ చేయడానికి కూడా రీజన్ ఇదే. సో ఎన్విరాన్మెంట్ క్రియేషన్ చేస్తూ ఉంటాను, బేబీస్ని హైడింగ్ స్పాట్స్ ఎక్కువ పెడుతూ ఉంటాను. ఇంకా అవే బేబీస్ని పెట్టడం. రెగ్యులర్గా మనం ఫీడ్లో లైవ్ ఫుడ్, డ్రై ఫుడ్ 2 రకాలు ఉంటాయండి. లైవ్ ఫుడ్ వాడుకుంటే మంచి కలరేషన్ అయితే రావడం జరుగుతుంది. నాకు తెలిసిన సీక్రెట్స్ అయితే ఇవేనండి నేను చేసేవి. సో ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. సో వాటి కోసం అయితే నేను ప్రతిరోజు నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటానండి. సో నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి అవంతిక అక్వాటిక్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. సో అందులో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరికైతే ఇంకా డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవడానికి ఆ యూట్యూబ్ ఛానల్లో నా ప్రతి వీడియోని అయితే మీరు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అలాగే మన విజయవాడ, గుంటూరు, తెనాలికి చాలా మిడిల్ ప్లేస్ అని చెప్పొచ్చండి. చాలా దగ్గర అనమాట. గుంటూరు నుంచి అయితే ఒక 30-35 కిలోమీటర్స్, విజయవాడ నుంచి అయితే ఒక 20 కిలోమీటర్స్ లోపు, తెనాలి నుంచి అయితే 21 కిలోమీటర్స్ అండి. సో ఎవరైతే ఇంకా విజిట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు మన ఫామ్ని అయితే విజిట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇలాంటి ఫామ్స్ మీరు ఎక్కడ చూసి ఉంటారండి. సో ఇక్కడికి వస్తే బేబీస్ని చూడొచ్చు, మనం ఎలా గ్రో చేస్తున్నామో చూడొచ్చు. సో చాలా ఒక బల్క్ క్వాంటిటీ ఆఫ్ ఫిషెస్ని అయితే మీరు చూడొచ్చు అనమాట. ఎక్కడ దొరకని, షాపుల్లో దొరకని బేబీస్ కానీ, ఏదైతే ఒక స్ట్రెయిన్ కానీ, ఎక్కడ దొరకని ఫిషెస్ కానీ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో విలేజ్ నేమ్ వచ్చేసి వల్లభాపురం విలేజ్, కొల్లిపర మండల్, గుంటూరు డిస్టిక్ అండి. సో ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే నా నెంబర్ ఇస్తానండి అన్నకి. సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఎనీ టైం ఫోన్ చేయొచ్చండి. సో నేనైతే ఫుల్ టైం బ్రీడర్ని, నా దగ్గర అయితే 100 ట్యాంక్స్ ఉన్నాయి. నా పేరు వచ్చి రవీంద్ర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కదా బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే సూపర్ గా అయితే చేశారు. నేను కూడా అయితే ఫస్ట్ టైం ఈ ఫిష్ ఫామ్ అయితే ఇలా ఉంటుందా, అయితే నేను మామూలుగా అయితే కనుక ఎప్పుడు మామూలుగా ఎక్వేరియమ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే, కానీ ఇక్కడికి వచ్చి అయితే కనుక ఇలా బ్రీడ్ చేసి ఇలా ఈ టైపు
చేపలు అయితే ఉంటాయని చెప్పి నేనైతే ఇప్పుడే చూసాను అనమాట. ఓకే, మీరు గనక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఒకవేళ ఇక్కడ నుంచి ఏమన్నా మంచి మంచి చేపల్స్ మోడల్స్ ఏమైనా కావాలంటే గనక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలానే నెంబర్ కూడా అయితే పెడతాను అనమాట. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వచ్చి తీసుకోవచ్చు. ఓకే, బాయ్.